Hi friends, welcome to 1919 Solutions 1.2 la third sum. Prove that the following are irrationals. ఆ 3 sums అనేవి irrational అని మనం ప్రూవ్ చేయమని చెప్తున్నారు. ఫస్ట్ సెకండ్ సమ్ చేసినట్టే సేమ్ అదే మోడల్. ఏం లేదు, రేషనల్ నెంబర్ అని తీసుకుని ఇది రేషనల్ నెంబర్ కాదు ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తాం కాంట్రడిక్షన్ మెథడ్ యూస్ చేసి. √5 అనేది మనకి తెలుసు ఇర్రేషనల్ నెంబర్ అని, దాంతో 7 ఇంటూ చేస్తుంది కాబట్టి అది కూడా ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. మన ఇర్రేషనల్ నెంబర్తో మల్టిపుల్ చేసిన, ఇంటూ చేసిన, సపరేట్ చేసిన, డివైడ్ చేసిన అవి ఇర్రేషనల్ నెంబర్సే అవుతాయి. 6 + √2 కూడా అంతే. ఇన్ దట్ మనం అంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా సెకండ్ సమ్ టైపు 6 + √2. సమ్ చూద్దాం. 1/√2. Let us assume that 1/√2 is రేషనల్ నెంబర్. ఎలా తీసుకుంటాం? రేషనల్ నెంబర్గా తీసుకుంటాం. 1/√2 = a/b. రేషనల్ నెంబర్స్ ఫామ్ a/b. a and b are belongs to integer set. అంటే a, b belongs to z. నెక్స్ట్ b is not equal to 0. b అనేది ఎప్పుడు 0కి ఈక్వల్ కాదు, 0 అసలు అవ్వదు. a, b are co-prime numbers. 1/√2 = a/b. ఇక్కడ √2ని మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేయండి. √2 / √2 = a/b. అట్లా చేయటం వల్ల దాని వాల్యూ ఏం మారదు, 2/2. ఎందుకంటే √2/√2ని మనం క్యాన్సిల్ చేస్తే 1 వచ్చింది. ఇంటూ 1 అంటే 1/√2 వచ్చింది కాబట్టి మొత్తం సింప్లిఫై చేస్తే నాకు √2 వాల్యూ వచ్చింది. √2 వాల్యూ ఎంత? 2a/b. ఇక్కడ ఏంటి? a, b, 2 ఆర్ ఇంటీజర్స్. సో 2a/b అనేది కూడా ఇంటీజర్ అవుతుంది. 2a/b ఈజ్ ఇంటీజర్, రేషనల్ నెంబర్. 2a/b ఈజ్ రేషనల్ నెంబర్. లెఫ్ట్ సైడ్ మొత్తం రేషనల్ నెంబర్ అయింది కాబట్టి √2 కూడా మనకి రేషనల్ నెంబర్. √2 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. ఈ √2 సమ్ మన టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్లో ఉందండి, ఒకసారి చూసుకోండి. నేను అది కూడా ఒకటి వీడియో అప్లోడ్ చేస్తాను ఎక్స్ప్లెనేషను. √5 అనే సేమ్ √2 కూడా. √2 అనేది రేషనల్ నెంబరా? కాదు, ఇర్రేషనల్ నెంబర్. సో దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్ టు ద ఫ్యాక్ట్. మనం రేషనల్ నెంబర్ అని తీసుకున్న దానికి విరుద్ధం, అంటే ఇది ఇర్రేషనల్ నెంబర్. సో √2 ఈజ్ ఇర్రేషనల్. √2 ఇర్రేషనల్ అయిందంటే 1/√2 కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో 1/√2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. థర్డ్లో సెకండ్ 7√5 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నారు. సేమ్ మనం 1.2 స్టార్టింగ్ సమ్ 1-2 చేసినట్టే ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ని రేషనల్ నెంబర్ అని తీసుకొని ఇర్రేషనల్గా ప్రూవ్ చేస్తాం కాంట్రడిక్షన్ మెథడ్ యూస్ చేసి. సొల్యూషన్ చూద్దాం. లెట్ us assume that 7√5 ఈజ్ రేషనల్ నెంబర్. 7√5 = a/b. రేషనల్ నెంబర్స్ ఏ ఫామ్లో ఉంటాయి? a/b ఫామ్లో ఉంటాయి. a, b belongs to z ఇంటీజర్ సెట్. b not equal to 0. a and b are co-prime numbers. 5 = 7 అనేది అటు సైడ్ వెళ్తే డివైడ్ చేసింది. సో a/7b. a, 7, b అనేవి ఇంటీజర్స్ అవుతాయి కాబట్టి అది మొత్తం రేషనల్ నెంబర్. మనం అంతకుముందు √5కి సమ్ చేసాం కదా స్టార్టింగ్ సమ్, రేషనల్ అని తీసుకుని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాం, అది ఇర్రేషనల్ నెంబర్ అని. సేమ్ ఆ కండిషన్ని కూడా వాడుకుంటాం 7√5 అనేది. ఇప్పుడు చూడండి, a, b, 7 ఆర్ ఇంటీజర్స్. a/7b ఈజ్ రేషనల్. a/7b రేషనల్ నెంబర్ అయిందంటే √5 కూడా ఆల్సో ఏ రేషనల్ నెంబర్. √5 7 అటువైపుకి వెళ్తే ఇటు మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే డివైడ్ చేసింది. సో a/7b. a, 7, b అనేవి మనకి అవి వచ్చేసి ఇంటీజర్స్, అంటే రేషనల్ నెంబర్ అవుతాయి. అలాగే √5 అనేది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ ఇది కాంట్రడిక్షన్. ఈ రైటింగ్ అంతా చూడండి ఒకసారి. 7√5 ఈజ్ ఆల్సో ఏ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్సైజ్లో లాస్ట్ సమ్ 6 + √2. ఇది కూడా సేమ్ మనం సెకండ్ సమ్ చేసాం కదా 3 +
2√5 ఆసమ్ టైప్ ఏం లేదు. √2 = అని చెప్పి ఆ మొత్తాన్ని రేషనల్ నెంబర్ అని తీసుకుంటాం. కానీ ఇది కాంట్రడిక్షన్ అని చెప్తాం, ఎందుకంటే √2 అనేది మనకి ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేస్తాం. ఆల్రెడీ మనం √2 ఇర్రేషనల్ అని తెలుసు కాబట్టి దాంతో ఏది యాడ్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, డివైడ్ చేసినా కానీ అది కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి 6 + √2 కూడా మనకి ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. ఆ రైటింగ్ మొత్తం మనం సేమ్ ఈ ఎక్సర్సైజ్లో ఎలా అయితే రాసుకుని వచ్చాం అలానే దీనికి కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఛానల్.